హలో ఎవరీబడి, దిస్ ఇస్ ప్రశాంత్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఏం చెప్దాం అనుకున్నాను, ప్యూరిటీ ఆఫ్ ల్యాబ్ గురించి చెప్దాం అనుకున్నా. ఎందుకంటే మన చాలా మందికి ప్యూరిటీ తెలియక ఏ బిడ్ పడితే ఆ బిడ్ క్రాస్ బిడ్ కొనేస్తుంటారు. సో ప్లీజ్ ప్యూర్ బిడ్ తీసుకోండి. మీరు డబ్బులు లాస్ చేసుకోకండి, అలాగే మీ ఇంట్లో పరువు కొట్టుకోకండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, మనం చాలా మంది ఎక్కువ డాగ్స్ ఎందుకు కొనుక్కుంటారంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కొనుక్కుంటారు. కొంతమంది అయితే కొంచెం షో పర్పస్ కొనుక్కుంటారు ఇంటికి, కొంతమంది హ్యాపీనెస్ కోసం పెంచుకుంటారు, కొంతమంది బ్రీడింగ్ పర్పస్ కోసం పెంచుకుంటారు. అలాంటిది మీరు ప్యూర్ బ్రీడ్ తీసుకోకుండా క్రాస్ బ్రీడ్ తీసుకుంటే మాకు పరువు పోతుంది. సో ప్యూర్ బ్రీడ్ ఎలా అని చెప్తాను. సో ప్యూరిటీ చెప్తాను. సో ఇది 1 year 2 months ఓల్డ్ ల్యాబ్ అనమాట. మంచి బాడీ గ్రోత్ కానీ హెయిర్ గ్రోత్ కానీ బాగుంటుంది, కానీ సమ్మర్ సీజన్ కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో ల్యాబ్ అనేది ఈ చెవులు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అది ప్యూర్ ల్యాబ్ కాదు, వాళ్ళు మీరే మోసపోతారు. నేను జస్ట్ ఇప్పుడు బ్రీడింగ్ పర్పస్ కోసం చెప్తాను. చాలా మంది బ్రీడింగ్ పర్పస్ కోసం కొనుక్కునే వాళ్ళు. అలాగే చెవులు అనేవి కొంచెం కిందకు ఉన్నాయి, ఇట్లా కరెక్ట్గా చూడండి, మూతికి టచ్ అవ్వాలి చెవులు రెండు. అటు ఇంకా క్వాలిటీ చూడండి. అట్లాగే ల్యాబ్ అయితే ఎప్పుడు టైల్ కిందకి ఉంటుంది, పైకి ఉండదు, ఇలా ఉండదు, ఎప్పుడు ఇలా ఉంటుంది తాక. అవరు బాడీ మాత్రం ఇగో ఎక్కువ ఇట్లా స్ట్రెచబుల్గా ఉంటుంది, ఎక్కువ ఇలా స్ట్రెచబుల్గా ఉంటుంది. అలా ఈ ల్యాబ్ చూడండి, ఇది గోల్డ్ వైట్, గోల్డ్ అండ్ వైట్ ల్యాబ్ మిక్స్ అండ్ మిక్స్ బ్రీడ్ కాదు, గోల్డ్ అండ్ వైట్ కలర్. ఇది మాత్రం మొత్తం ప్యూర్ వైట్ అన్నమాట. దీనికి సేమ్ ఉన్నాయి చెవులు, రింకిల్స్, జాస్ ఇగో. అలాగే ప్రతి ల్యాబ్ అనేది ఈ పంజా అనేది ఎక్కువ లా ఉంటుంది చూడండి. దీనికి నేను సేమ్ ల్యాబ్ దానికి మాత్రం పంజా లా ఉంటుంది. శబాష్. అలాగే రెండింటికి ఎక్కువ పంజా లా ఉండాలన్నమాట. అలాగే చాలా మంది ఏంటంటే చాలా మోసపోకండి, ప్యూర్ బ్రీడ్ తీసుకోండి, బ్రీడింగ్ పర్పస్ కోసం తీసుకోవాలి. పప్పీకి కూడా సేమ్ ఉంటుంది, కానీ పప్పీకి చిన్నప్పుడు టైల్ కొంచెం షార్ట్ ఉంటుంది. అందుకే 34-45 days బేబీ, లేదా 2 months బేబీ తీసుకోండి. 1 month బేబీ ప్రిఫర్ చేస్తుంది, ప్రిఫర్ చేయండి 1 month బేబీ. ఎందుకంటే మీకు క్వాలిటీ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 months బేబీ తీసుకోండి, క్వాలిటీ కనిపిస్తుంది. అలాగే మనకి అర్థమవుతుంది ఇది ల్యాబా కాదా అని. 2 months బేబీ ప్రిఫర్ చేయండి, లేదా 45 days బేబీ ప్రిఫర్ చేయండి. 1 month బేబీ మాత్రం వద్దు. నేను చెప్పేది ఏంటంటే, సో చెప్తున్నా, నేనైతే క్వాలిటీ తీసుకోండి. అలాగే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, క్వాలిటీ నెవర్ కమింగ్ చీప్ రేట్. క్వాలిటీ చీప్ రేట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అది ల్యాబ్ చీప్ రేట్లో వస్తుందంటే తెలిసినంత వరకు అది క్రాస్ బ్రీడ్, లేకపోతే లో బోన్ అవి. ఈ మాత్రం ఫుల్లీ హెవీ పోను, జాస్ బాగా, ఈ జాస్ కూడా పొడుకున్నాయి, అలాగే చెవులు కూడా పొడుకున్నాయి. సో ఎప్పుడైనా ఒకటే చెప్తాను, క్వాలిటీ చూసి తీసుకోండి. క్వాలిటీ మాత్రం చీప్ క్వాలిటీ అసలు తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, క్వాలిటీ నెవర్ కమింగ్ చీప్ రేట్. సో నేను చెప్పిన విషయాలు మీకు కరెక్టే, ఇంకా మిస్ అయ్యి అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.